So hello everyone. Now we are discussing about the common forces in mechanics. So common forces in mechanics same forces ఉంటాయి. So weight is a one type of the force. So weight is a one type of the gravitational force. Weight, next normal contact force, electromagnetic force. So these are all common forces in mechanics. So in this one, so now we are discussing about the weight. So weight is a one type of the weight is a type of gravitational force. So weight అనేది ఏంటి? It is a type of a gravitational force. The type of the gravitational force. అందుకే మనం వెయిట్ ఏమని రాస్తాం? వెయిట్ ఫార్ములా W ఈక్వల్ టు mg అని రాస్తున్నాం. ఓకే, సో m మీన్స్ మాస్, g అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. సో వెయిట్ ఇస్ టైప్ ఆఫ్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ వై వీఆర్ యూజింగ్ వెయిట్? సో వై వీఆర్ క్యాలిక్యులేటింగ్ ది వెయిట్? సో మనకు న్యూటన్ ఆల్రెడీ చెప్పారు. సో వెయిట్, సో గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి సపోజ్ ఒక టూ మాసెస్ తీసుకుంటాను. వన్ ఇస్ స్మాలర్ వన్ and another one is bigger one. So smaller one and bigger one ఏంటి? both are attached to each other. సో ఉదాహరణకు ఒకటి అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి. both are attracted to each other. సో both are attracted to each other. సో దాన్నే ఏమన్నాడు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ. ఇట్ ఇస్ ఏ లా ఆఫ్ గ్రావిటీ. సో సపోజ్ తీసుకుంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం, ఎర్త్ మీద ఉన్నాం. సో మనందరం సో చిన్న ఆబ్జెక్ట్ లా అనుకుంటే, సో ఎర్త్ ఇస్ ఏ వెరీ లార్జ్ మాస్. సో మనం ఏంటి స్మాల్ మాస్. సో ఎర్త్ ఈజ్ ఏ వెరీ లార్జ్ మాస్. సో మనం అందరం ఏం చేస్తున్నాం? ఎర్త్ వైపు. సో మనం ఏం చేస్తున్నాం? మనం ఎర్త్ వైపు అట్రాక్ట్ అవుతుంది మనం. సో దాన్ని ఏమంటున్నాం? గ్రావిటేషనల్ లా అంటున్నాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ టువర్డ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్, సో టువర్డ్ ది, ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్ట్ టువర్డ్ ది center of the earth, towards the center of the earth. So center of the earth lies below the body surface. ఇక్కడ ఉంటే center of the earth below the body surface. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక టేబుల్ తీసుకున్నాను. సో టేబుల్ పైన టూ ఆబ్జెక్ట్స్ ఉంచాను. ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఉంచాను కదా. సో వన్ ఈస్ స్పియర్, సో అనదర్ వన్ ఈస్ పిరమిడ్ అండ్ స్క్వేర్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? సో ఈ విధంగా నేను వెయిట్ ని ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో వెయిట్ ఇస్ ఆల్వేస్ యాక్ట్ సెంటర్ ఆఫ్ ది మాస్, రైట్? సో ఇక్కడ నేను వెయిట్ ఏ విధంగా డ్రా చేస్తున్నాను? సో వెయిట్ ఇస్ యాక్ట్ ఆల్వేస్ డౌన్వర్డ్స్. ఓకేనా? సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ డౌన్వర్డ్స్. సో ఇట్ ఈస్ యాక్టెడ్ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఈ టూ ఆబ్జెక్ట్స్ కలిపి ఒకే దగ్గర వెయిట్ ని డ్రా చేయొచ్చా? చేయరాదు. సో ఇక్కడ టేబుల్ ఉంది, స్పియర్ ఉంది. సో వీటన్నిటి కలిపి ఒకే దగ్గర వెయిట్ ని కన్సిడర్ చేయొచ్చా? చేయరాదు. సో వెయిట్ ఎప్పుడైనా ఇట్ యాక్ట్స్ ఓన్ ఇట్ సెల్ఫ్. సో దాని మీద మాత్రమే వెయిట్ ని మనం తీసుకోవాలి. అంతేగాని ఈ టేబుల్ ఉన్న స్పియర్ రెండింటి కలిపి ఒకే దగ్గర మనం వెయిట్ ని తీసుకోకూడదు. సో వెయిట్ ఇక్కడ టేబుల్ కూడా సో వెయిట్ ఇస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ సపరేట్ తీసుకోవాలి. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో సపోజ్ ద వెయిట్ ఇస్ యాక్టింగ్ ఇన్ ఏ ప్లేన్ సర్ఫేస్. ఈ విధంగా ఉంటుంది. సో నాట్ ప్లేన్ సర్ఫేస్, ఇంక్లైన్ సర్ఫేస్. సపోజ్ ది వెయిట్ ఇస్ యాక్టింగ్ ఇన్ ఏ inclined surface. So this is a inclined plane. So the object is sliding on this inclined plane. So how we can identify the weight here? So object ఏమవుతుంది? స్లైడ్ అవుతుంది inclined plane. So it is making angle theta. సో ఇక్కడ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు వెయిట్ ని? సో మనకు తెలిసింది ఏంటి వెయిట్ గురించి? వెయిట్ ఇస్ ఆల్వేస్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ సో యాక్టింగ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో అది మాత్రం మనకు తెలుసు. సో ఇక్కడ మన ఇంక్లైన్ ప్లేన్ పైన ఏ విధంగా యాక్ట్ అవుతుంది వెయిట్? సో చూడండి, సో ఇక్కడ యాంగిల్ ఉంది కదా, ఇట్ మేక్స్ సమ్ యాంగిల్. సో వెయిట్ ఇస్ ఆల్వేస్ యాక్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ కదా, mg.
సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ స్లైడ్ ఎందుకు అవుతుంది ఇంక్లైన్ ప్లేన్ మీద? డ్యూ టు గ్రావిటీ కదా. ఓకే, సో మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే, సో వెయిట్ ఈస్ హియర్ ది డివైడింగ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఇక్కడ 2 కాంపోనెంట్స్ గా డివైడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వెయిట్ ఈస్ డివైడ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో వెయిట్ ఈస్ డివైడింగ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ హియర్. సో ఎందుకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది స్లైడ్ అవుతుంది కదా? ఎందుకు స్లైడ్ అవుతుంది? డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల స్లైడ్ అవుతుంది. సో ఏ కాంపోనెంట్ ఎక్స్ కాంపోనెంట్ ద్వారా స్లైడ్ అవుతుంది. సో మనకి ఈ 2 కాంపోనెంట్స్ తెలియాలి. సో అప్పుడే మనకు గ్రావిటేషన్, సో వెయిట్ ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇట్ మేక్స్ యాంగిల్ థీటా. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎంజీ కాస్ థీటా, ఇది ఎంజీ సైన్ థీటా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ స్లైడ్ ఏ విధంగా అవుతుంది? సో ఆబ్జెక్ట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో, సో డ్యూ టు ఎంజీ సైన్ థీటా. ఓకే, సో ఎంజీ కాస్ థీటా ఏం చేస్తుంది? ఇది ఈ ఆబ్జెక్ట్ ని ఈ యొక్క ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంచడానికి ట్రై చేస్తుంది. ఎంజీ సైన్ థీటా ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ ని సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో డ్యూ టు గ్రావిటీ వల్ల డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవడానికి యూజ్ అవుతుంది ఎంజీ సైన్ థీటా. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఇంక్లైన్ ప్లేన్ మీద. ఒకవేళ సో దిస్ ఈజ్ అబౌట్ ది వెయిట్. సో వెయిట్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ ఫోర్స్ ఇన్ ఏ మెకానిక్స్. వెయిట్ మనం ఏమంటున్నాం? సో వెయిట్ ఇస్ వన్ టైప్ ఆఫ్, ఇట్ ఇస్ టైప్ ఆఫ్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్. సో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి వెయిట్ ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇంక్లైన్ ప్లేన్ మీద మనం కాంపోనెంట్స్ మనం తీసుకోవాలి కంపల్సరీ. 2 కాంపోనెంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి వెయిట్ ఇచ్చినప్పుడు. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి వెయిట్.